హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనలో చాలా మందికి ఒక్కోసారి చాలా చింతగా, ఆందోళనగా ఉంటుంది కదా. అప్పుడు ఆ బాధల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ సంతోషంగా ఉండటానికి ఒక చిన్న, చాలా అందమైన రహస్యం ఉందండోయ్. ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మన మనసు ఒకే సమస్య చుట్టూ అలా ఒక చిక్కుముడిలా పడిపోతుంది. ఆ ముడి మనల్ని ముందుకు అస్సలు వెళ్ళనివ్వదు, కదలకుండా అక్కడే ఆపేస్తుంది. ఆ చిక్కుముడిని విప్పడం అబ్బో ఎంత కష్టంగా అనిపిస్తుందో కదా. సరే, ముందుగా మన మనసు ఈ చింతల చక్రంలో ఎందుకు చిక్కుకుంటుందో చూద్దాం. ఇది రంగుల రాట్నం లాంటిదే, కాని ఇందులో తిరిగితే అస్సలు సంతోషం రాదు. అదే చక్రంలో అలా తిరుగుతూనే ఉంటాం, కాని ఎక్కడికి వెళ్లలేం. మన మనసు చాలా విచిత్రంగా పనిచేస్తుందండి. మనం మన సొంత సమస్యల గురించే, అవే బాధల గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటే అవి ఇంకా పెద్దవిగా కనిపిస్తాయి. ఎలాగంటే ఆకాశంలో ఒక చిన్న నల్ల మబ్బు చూస్తుండగానే పెద్ద తుఫానుగా మారిపోతుంది కదా, అలా అన్మాట. చూశారా, అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. మనం మన గురించే, ఎప్పుడూ మన గురించే ఆలోచించడం వల్ల మనల్ని మనమే తెలియకుండా విచారంలోకి, ఒంటరితనంలోకి నెట్టేసుకుంటాం. మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మనమేదో ఒంటరి దీవిలో ఉన్నట్లే అనిపిస్తుంది. కాని ఈ చింతల్నుంచి బయటపడటానికి ఒక దారి ఉంది. అది ఒక అందమైన చిన్న కథలో దాగి ఉంది. రండి, ఆ కథలో ఉన్న ఆ గొప్ప రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఊహించుకోండి, అంతా చీకటిగా ఉన్న ఒక గది. ఆ గదిలో ఒకే ఒక్క చిన్న దీపం వెలుగుతోంది. అప్పుడు దాని దగ్గరికి ఇంకో దీపం వచ్చి, ఏయ్, నువ్వు నీ వెలుగుని వేరేవాళ్లకి పంచిస్తే నీ వెలుగు తగ్గిపోదా అని అడిగింది. అప్పుడు ఆ మొదటి దీపం ఒక చిరునవ్వు నవ్వి ఇలా చెప్పింది, అదేంటో ఎలా అన్నావు? నేను ఇంకో దీపాన్ని వెలిగిస్తే నా వెలుగు అస్సలు తగ్గదు. పైగా చూడు, ఈ గదంతా ఇప్పుడు ఎంత ప్రకాశవంతంగా మారిందో అని. చూసారా ఫ్రెండ్స్, ఆ దీపం ఎంత మంచి మాట చెప్పిందో. ఈ నీతి మన జీవితాలకి కూడా 100కి 100% వర్తిస్తుంది. మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మన సంతోషం అస్సలు తగ్గదు. పైగా ఆ దీపం చెప్పినట్టే మన చుట్టూ ఉన్న ప్రపంచం మరింత ప్రకాశవంతంగా మారుతుంది. సరే, ఇప్పుడు మనం 2 దారుల గురించి మాట్లాడుకుందాం. ఒకటేమో పాత మార్గం, ఇంకోటి కొత్త మార్గం. ఒకటి మనల్ని సమస్యల్లోనే ఉంచుతుంది, ఇంకోటి మనకు సంతోషాన్నిస్తుంది. ఏది మంచిదో మనమే చూద్దాం రండి. ఈ 2 ఆలోచనా విధానాల్ని ఒక్కసారి చూడండి. పాత ఆలోచన ఎలా ఉందంటే, అయ్యో, నా సమస్యలే అన్నిటికన్నా పెద్దవి, ఇది మనల్ని మనలోనే బంధించేసే ఒక ఉచ్చులాంటిది. కాని కొత్త ఆలోచన చూడండి ఎంత బాగుందో. ఈరోజు నేను ఎవరికైనా ఎలా సహాయపడగలను అని అడుగుతోంది. ఈ యొక్క చిన్న ప్రశ్న చాలండి మనల్ని ఆ బాధల నుంచి బయటకు తీసుకురావడానికి. మనం మన దృష్టిని మన సమస్యల నుంచి తీసి ఇతరుల వైపు మళ్లించినప్పుడు నిజంగా ఒక అద్భుతం జరుగుతుంది తెలుసా. మనసులో ఉన్న చీకటి మబ్బులన్నీ తొలగిపోయి సంతోషమనే సూర్యుడు ఉదయిస్తాడు. అప్పుడు చూడాలి మన జీవితం ఎంత అర్థవంతంగా, ఎంత అందంగా అనిపిస్తుందో. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు 2 చిన్న కథలు చూద్దాం. మన స్కూల్లో, ఆఫీస్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా, చూద్దాం రండి. ఇప్పుడు స్కూల్ స్టోరీ చూద్దాం. రాహుల్, ఆశా ఇద్దరూ స్టూడెంట్స్. రాహుల్ ఏం చేశాడంటే తన ఫ్రెండ్కి చదువులో హెల్ప్ చేశాడు. సర్ప్రైజింగ్గా అలా చేయడం వల్ల రాహుల్కే సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థమైంది, కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. కాని పాపం ఆశ తన ఎగ్జామ్ టెన్షన్ గురించి ఆలోచిస్తూ ఒంటరిగా, దిగులుగా ఉండిపోయింది. సో ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటంటే, ఇతరులకు సహాయం చేయడం వల్ల మన సంతోషం, మన ఆత్మవిశ్వాసం 2 పెరుగుతాయి. ఓకే, ఇప్పుడు ఆఫీస్ స్టోరీ. అరవింద్ కొత్తగా జాయిన్ అయిన తన కొలీగ్కి చాలా హెల్ప్ చేశాడు. దానివల్లేమైంది, అందరితో మంచి రిలేషన్షిప్స్ బిల్డ్ అయ్యాయి, రెస్పెక్ట్ కూడా పెరిగింది. ఇంకోవైపు మనోజ్ తన పని, తన టార్గెట్స్ వీటి గురించి ఆలోచిస్తూ ఎవరితోనూ కలవలేదు. చివరికి పనిలో ఒంటరిగా చాలా స్ట్రెస్తో మిగిలిపోయాడు. సో ఇక్కడ లెసన్ ఏంటంటే, మన కొలీగ్స్కి మనం సపోర్ట్ ఇస్తే టీం వర్క్ పెరుగుతుంది, అంతేకాదు మన స్ట్రెస్ కూడా మాయమైపోతుంది. ఎంత బావుందో కదా. సరే, చివరిగా మీకోసం ఒక చిన్న సరదా యాక్టివిటీ. దీన్నే ఒక మంచి పని అని పిలుద్దాం. చాలా ఈజీగా ఉంటుంది. ఇదొక చిన్న గేమ్ లాంటిది. ప్రతిరోజూ ఈ 3 ఏదో ఒకటి చెయ్యండి. ఫస్ట్, డల్గా ఉన్న స్నేహితుడితో ఒక మంచి మాట మాట్లాడండి. సెకండ్, క్లాస్మేట్కి లేదా కొలీగ్కి ఒక చిన్న పనిలో హెల్ప్ చేయండి. థర్డ్, ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే వాళ్ళని మనస్ఫూర్తిగా మెచ్చుకోండి. సింపుల్ కదా. ఒక విషయం గుర్తుంచుకోండి,
మనం పెద్ద పెద్ద పనులు చెయ్యక్కర్లేదు. ఒక చిన్న దయగల మాట, ఒక చిన్ని సహాయం అంతే చాలు. అది మనలోనూ ఎదుటివారిలోనూ ఎంతో సంతోషాన్ని నింపుతుంది. ఈ అందమైన మాటను ఎప్పుడూ మనసులో పెట్టుకోండి. ఇతరుల ముఖంపై చిరునవ్వు తెచ్చే ఒక మంచి పని మీ హృదయానికి కూడా ప్రశాంతతనిస్తుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ప్రతిరోజూ చిన్నగా నేర్చుకోవడం ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తుంది.